గడ్డకు ఆనుకుని ఉన్న దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న 76వ వార్డు గాంధీనగర్లో గత 30 ఏళ్లుగా చిన్న చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిని అర్ధంతరంగా ఖాళీ చేయమని అధికారులు సూచించడం, గడువు ఇవ్వాలి అని వ్యాపారులు కోరడం జరిగింది. దీనికి అధికారులు ససేమేరా అంటూ జేసీబీతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దీంతో వ్యాపారులు బోరున వెలిపెంచారు. జీవనాధారమైన దుకాణాలను తొలగించడం వెనుక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అక్కడికి వెళ్లిన కార్పొరేటర్తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అరగంట టైం ఇవ్వలేదు, బండి తీసిన టైం కూడా ఇవ్వలేదు. నేను ప్లేస్ పువ్వుల్లో పెట్టేస్తాను, నా బండి ఎవరు తెచ్చేస్తారు? 1,50,000 కొన్నాను. నా పిల్లల భవిష్యత్తు చూస్తాను, మళ్ళీ బండి కొనుక్కున్నాను. నా కష్టం ఎవరు ఇస్తారు? మా ఉసురు మేము గెలిపించింది మా నాశనం చేసిండగా చెప్పండి. కార్పొరేటర్ గారిని పిల్లల్ని ఎక్కడున్నారు ఈ కార్పొరేటర్ గారు? ఇప్పుడు ఓట్లు వేయడానికి వచ్చారు, కాలినడకను వచ్చాము, సేవలు చేశాను అని యూట్యూబ్లో చెప్పుకోవడం కాదు, రియల్గా న్యాయం చేయండి. మా నాన్నగారు కూడా ఇదే చేశారు. మా నాన్నగారికి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా పిల్లం బిడ్డల్ని మా అమ్మ నాన్నలు కూడా నేనే పోషించుకోవాలి. ఇప్పుడు అన్యాయంగా ఈ షాపులని తీయించేస్తే మేము ఎలా బతకాలి? మేము అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఆయన జడ్సీ గారికి కూడా ఫోన్ చేశారు, నిన్నే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి, ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట కూడా ఇచ్చారు, మీరేం షాపులే తీయవసరం లేదు, మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చిన కాలువ పనులు జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్దిగా ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలువ అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టుకోమని చెప్పారు సార్. కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవుతుందండి, గంధం సీని గారే చెయ్యాలి, గంధం సీని గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్. నోటీసులు ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంట్ పీకేస్తాం, రేపేమో రోజు బెదిరించడం, రోజు ఒకరు వచ్చి బెదిరిస్తున్నారు సార్. అలాగనే 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. 3 సార్లు మాకు హామీ ఇచ్చారు, మీ షాపులకి ఏం అవ్వు, మీ షాపులు నేను చూసుకుంటాను, మీకు హామీ ఇస్తాను, మీ షాపులు ఎక్కడికి తీయొద్దు, మీరు అక్కడే ఉంచుకొని కొద్దిగా ముందు జరుపుకొని చేసుకుని అన్నారు. కానీ ఇలా అన్యాయం తీయించేస్తారు. గెలిపించుకోవడం దేనికి సార్? మాకు కార్పొరేటర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్. కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే 15వ తారీఖు వరకు అయితే నేను ఆపగల, 15వ తారీఖు తర్వాత ఏ సమయంలో నేను తీయించొచ్చి నేను చేయలేను అన్నారు. అలాగని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అన్నారు, మీరు ఇక్కడికి వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు చెప్పిన గంధం సీన్ అక్కడ అడ్డు పెడతారు, మీరు ముందు గంధం సీన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఏదో తెలుసుకొని అంటున్నారు సార్. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? మా బతుకులు ఏం చేయాలి? మేము ఏమవ్వాలి? మా బతుకులు తీసేస్తేనే కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఒక గాంధీనగర్ ఓడాకాలంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రోడ్డు పక్కన ఉన్న మాకు ఇబ్బందికరంగా ఉంది తీయండి అని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదో ఉందంట, ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఈరోజు బడ్డీలు తీస్తే నేనేదో తీపించానని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతమంది కావాలని చెప్పేసి వైసీపీ మూకళ్ళు వచ్చి నేనేదో చేయించానని చెప్పేసి నా మీద లేకపోయిన అబండాలు కరెక్ట్ కాదు. ఏదైతే పబ్లిక్ ఇన్కన్వీనియంట్ ఉందో అది తీవ్రసిన బాధ్యత అటు కార్పొరేషన్ పైన అటు ప్రభుత్వం పైన ఉంది. కానీ అడ్డులేని కూడా తీసేసి ఈరోజు ఎవరి మీద బురద జరుగుతుంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే గడ్డ పక్కన ఉంది, గడ్డ పక్కన ఉన్న ఎందుకు తీస్తున్నారు? కారణం ఏంటి? గడ్డ ఎంకరేజ్మెంట్స్ ఉంది, ఓకే తీసారు, ప్రాబ్లం లేదు. వాళ్ళతో ముందుకు ఇంటిమేషన్ ఇచ్చి 1-2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చి మీకు మీ బడ్డీలు తీస్తున్నాం, కంప్లైంట్ ఉంది, ఇమీడియట్ తీయకపోతే మాత్రం మీరు తీస్తామని చేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి తీస్తే ఎవరు కూడా హ్యాపీగా సాటిస్ఫై అవుతారో తీస్తారు. అంతే తప్ప ఏది చెప్పా చేయకుండా తెల్లవారు 6 గంటకు 7 గంటకు 8 గంటలకు వచ్చేసి వాళ్ళు భయభ్రాంతం చేసి బడ్డీలు తీయడం దుర్మార్గ విషయం. వాళ్ళకి ముందు ఇంటిమేషన్ చేసి తీయడంలో తప్పలేదు. ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయనుకుంటే, ఎంకరేజ్మెంట్స్ లేవు, పబ్లిక్ ఇబ్బంది లేదనుకుంటే తీసే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి చూసుకుంటే అటు ఆర్కే బీచ్ వరకు కూడా కొన్ని లక్షలు రోడ్డు మీద ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. వాటి మీద అధికారులు దృష్టి పెట్టాలి తప్ప ఒక పేదవాడు ఎంత స్లమ్ ఏరియా, వేకర్ సెక్షన్ ఏరియా వాళ్ళు చూస్తే ఎలాగున్నారండి. వాళ్ళు బడ్డీలు తీయడం వల్ల ఈరోజు సుమారు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి బడ్డీలు నిర్మాణం చేసుకుంటే ఆ బడ్డీలను కూడా పరిస్థితుంది. కొంత టైం ఇచ్చి మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి అమ్మ తీసుకుంటే ఇబ్బంది లేదు. వాళ్ళకి 3 లక్షలు, ఒక్కొక్కరికి 2 బడ్డీలు, ఒక్కొక్కరికి 2 లక్షలు లాస్. ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదైతే ఆ పక్కన ఏదైతే బడ్డీలు ఉన్నాయో దేనికోసం తీసి కూడా చెప్పాలి. ఇది మీ ఈ కారణం చేసి తీస్తున్నాం.
మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పే పరిస్థితి ఉంది. ఏది చెప్పుకుంటే తీసేసి నా మీద అబాండ్ వేయడం కరెక్ట్ కాదు. ఏదైతే వాస్తవాలు తెలుసుకోండి, ఏదైతే మీకు కూడా మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు, మీకు ఏదైతే పబ్లిక్ వాయిస్ ఇచ్చారో జీవీఎంసీ వద్దకు వెళ్ళి లెటర్ తీసుకోండి. ఆ లెటర్లో ఏ కంప్లైంట్ ఏమైనా ఉందో దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే కక్ష సాధింపు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్నాక ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లేనిపోని అబండాలు వేసి కక్షపూరిత రాజకీయాలు చేసి ఇది కరెక్ట్ కాదు. ఈ రాజకీయాలు చేయడం వల్ల ఇక్కడ ప్రజలు